వైద్య వృత్తి విద్య కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్షల్లో ఎన్నో అవకతవకలు జరిగాయని ఆ పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టిన విద్యార్థులు ఈ ఘటనకు బాధ్యత వహించి కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాము, ఉపాధ్యక్షుడు అజయ్, విద్యార్థినులు జోష్న, ఝాన్సీ తదితరులు మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో అధికారులు ఆటలాడుతున్నారని మండిపడ్డారు. నీట్ పరీక్షలో తప్పులు జరిగాయని ఒప్పుకున్న కేంద్ర ప్రభుత్వం మళ్లీ పరీక్ష నిర్వహణకు ఎందుకు వెనకాడుతుందో అర్థం కావడం లేదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 80 మంది విద్యార్థులకు 100% మార్కులు రావడం పరీక్షల్లో అవకతవకలను వెల్లడిస్తుందని మండిపడ్డారు. నీట్ పరీక్షలో మళ్లీ నిర్వహించే వరకు జాతీయ స్థాయిలో పోరాడుతామని విద్యార్థులు స్పష్టం చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష నిర్వహిస్తూ ఉంది. ఈ నీటి పరీక్షలో అనేక అవకతవకలు జరిగి పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పి దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా విద్యార్థులకు మొత్తం కూడా నిరసన ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా కొన్ని లక్షల మంది ప్రిపేర్ అయ్యే నీట్ ఎగ్జామ్ని ఎన్టీఏ కనీసం ఒక ఫుల్ ప్లెజ్డ్గా నిర్వహించకుండా కొన్ని లక్షల రూపాయలు ఈరోజు విద్యార్థుల దగ్గర వసూలు చేసి పేపర్ లీక్ అయిందని చెప్పి అనేక చోట్ల ఆరోపణలు వస్తున్నాయి, అనేక వాస్తవాలు కూడా వస్తున్నాయి. కానీ ఈరోజు కనీసం కేంద్ర విద్యాశాఖ మంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీటి మీద న్యాయమైన విచారణ చేయడం లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అసమర్థత వల్లే ఈ పేపర్ లీక్ అయిందని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము తీవ్రంగా విమర్శిస్తా ఉన్నాం. కానీ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏని రద్దు చేయాలని, అదేవిధంగా నీట్ని మరొకసారి నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. నీట్ పేపర్ లీక్ అయినప్పుడు కూడా ఇప్పుడు వరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఎటువంటి స్పందన లేదు. వాళ్ళు ఇంకా ప్రెస్ల ముందుకు వచ్చి ఇక్కడ పేపర్ లీక్ అయింది, అక్కడ పేపర్ లీక్ అయింది అని చెప్పడం తప్ప ఎటువంటి చర్యలు కానీ ఎటువంటివి కూడా తీసుకోవట్లేదు. ఇప్పటి వరకు బాగా రాసిన స్టూడెంట్స్ కూడా ఇప్పుడు లీక్ అయిన పేపర్ వల్ల 720 మార్కులు 80 మెంబర్స్కి వచ్చాయి. అసలు ఇన్ని సంవత్సరాల్లో 720 ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ అనే మార్కులు ఏ స్టూడెంట్కి రావు. అలాంటిది ఈసారి 80 మెంబర్స్కి వచ్చింది. పేపర్ లీక్ అయిందని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒప్పుకుంటున్నా కానీ నీట్ ఎగ్జామ్ ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు, మళ్ళీ రీ ఎగ్జామినేషన్ ఎందుకు చేయట్లేదని మేము ఎస్ఎఫ్ఐగా ఈరోజు డిమాండ్ చేసి నేషనల్ వైడ్గా ఎస్ఎఫ్ఐ ప్రతి జిల్లాల్లోని, ప్రతి జోన్లోని, ప్రతి మండలంలోని ఈరోజు ధర్నాలు చేసి ఎస్ఎఫ్ఐ మళ్ళీ నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టేంత వరకు మేము పోరాడతామని మీడియా ముఖంగా మీ అందరికీ మధ్య తెలియజేస్తున్నాం. ఎన్టీఏ ఇలా పేపర్ లీక్ చేయడం వల్ల చాలా మంది కష్టపడి చదివిన వాళ్ళకి కూడా ర్యాంక్స్ తగ్గిపోయి వాళ్ళకి ఫ్రీ సీట్ వచ్చే ఛాన్సెస్ కోల్పోయారు. కాబట్టి ఎన్టీఏని స్టాప్ చేయాలి, ఇలా పేపర్ లీకేజ్ ఆపేయాలి.